సహా న్యూస్. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన మేడం శ్రీనివాస్ బీఎస్సీ వరకు అక్కడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకున్నాడు. తదనంతరం అక్కడే ఉన్న ఒక ఫార్మా కంపెనీలో కెమిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించాడు. అతనికి భార్య, ఒక కొడుకు, ఒక కూతురు అక్కడ కొంతకాలం పనిచేసిన తర్వాత అది నచ్చక మరో కంపెనీలోకి మారి అక్కడ నుండి 1998 సంవత్సరంలో జీవనోపాధికి హైదరాబాద్ కు చేరుకున్నాడు. హైదరాబాద్ లో ప్రముఖ కంపెనీలో కెమిస్ట్ గా ఉద్యోగం చేస్తూ భార్య పిల్లలతో కుటుంబాన్ని గడుపుతున్నాడు. 2016 వరకు పలు కంపెనీలో పనిచేసిన నిందితుడు మేడం శ్రీనివాస్ రాత్రికి రాత్రి కోటీశ్వరుడు కావాలని భావించి అతని మిత్రుడు కాకర చంద్రశేఖర్, పొలిశెట్టి రాంబాబు మరియు దారి లక్ష్మణ్ సంప్రదించారు. అందుకు అతని మిత్రుడు పొలిశెట్టి రాంబాబు ఆర్థిక సహకారం మరియు కంపెనీకి కావాల్సిన పెట్టుబడులు పెంచాలని తెలిపాడు. చంద్రశేఖర్ ఒక కంపెనీలో మేనేజర్ గా పనిచేసిన అనుభవం ఉండడంతో ఆల్ఫాజోలం తయారీ విధానాన్ని ప్రాసెస్ తో పర్యవేక్షిస్తామని హామీ ఇచ్చాడు. దారి లక్ష్మణ్ తయారీ కేంద్రం యొక్క మెయింటెనెన్స్ చూసుకుంటానడానికి అంగీకారం తెలిపాడు. మిత్రులంతా కలిసి ఆల్ఫాజోలం తయారీ కేంద్రాన్ని గుట్టు చప్పుడు కాకుండా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. నగర్ శివార్లోని కట్కేశ్వర వరుసల ప్రాంతంలో మత్తు పదార్థమైన ఆల్ఫాజోలం తయారీని గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తారని సమాచారం అందుకున్న ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి కమలాసన్ రెడ్డి, ఐపీఎస్ స్టేట్ టాస్క్ ఫోర్స్ టీమ్ అడిషనల్ ఎస్పీ భాస్కర్ ను అల్పాచలం మత్తు పదార్థాలను అక్రమంగా తయారు చేసిన కేంద్రాన్ని గుర్తించి అటు వ్యక్తులను అదుపులోకి తీసుకుని మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుందామని ఆదేశాలు జారీ చేశారు. ఈ లాస్ట్ 1 వీక్ నుంచి ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. నారపల్లి గారు కాచవల్ సింగ్ గారు బయట మనం కూర్చుంటే కూడా అంత స్మెల్ వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా చుట్టుపక్కల వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ గేటెడ్ కంపెనీలో ఉన్నటువంటి వాచ్మెన్ వారి కానీ ఇంకెవరి కానీ అనుమానం వచ్చే అవకాశం ఉంది. మరి అనుమానం వచ్చినప్పుడు ఎవరు కూడా దయచేసి బయట ఉండొద్దు. తప్పనిసరిగా 100 కానీ పోలీస్ కంట్రోల్ రూమ్ కానీ ఎక్సైజ్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ పీజీ నాప్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ తెలియవలసింది కోరుతుంది. ఇది లాస్ట్ 15 days ఈ నెల 5th నాడు రెంట్ చేసుకున్నారు. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి వరకు 15 రోజులు పట్టింది. 15 రోజుల్లో 7 stages కంప్లీట్ చేసినారు. దాని కాంట్రాబ్యాండ్ రెడీ ఉన్నది. వాళ్ళు ఎవరికి అనుమానం వచ్చినట్టు నేను చెప్తాను, అది నేను వెరిఫై చేస్తాను. డ్రగ్ తయారీకి వీళ్ళు ఎక్కడి నుంచి కొనుక్కొస్తారు సార్? మరి లైసెన్స్ లేకుండా ఫార్మా అది కెమికల్ కంపెనీ నుంచి కొనుక్కొచ్చినారు. ఆ కెమికల్ కంపెనీ రాజేశ్వర్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను ఆల్రెడీ మేము కేసులో పెట్టినాం. నర్మదా కెమికల్స్ ఓనరు. అతని గతంలో ఒకసారి 2-3 years బ్యాక్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు, తర్వాత లోకల్ పోలీసులు క్వశ్చన్ చేసినారని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ దీంట్లో ఈ ఫార్ములా అమ్మినటువంటి సిపి రెడ్డి, ఇతను సిపి రెడ్డి ల్యాబ్స్ అని ఒక ల్యాబ్ నడుపుతున్నాడు. ఇతని అబ్బాయిని ఇతని కూడా మా ఎక్సైజ్ వాళ్ళే, పటాన్ చెరువు ఎక్సైజ్ స్టేషన్ వాళ్ళు 2 years బ్యాక్ వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎన్డీపీఎస్ కేసులో తండ్రిని కొడుకుని ఇతను కూడా అరెస్ట్ చేసినాం. సేమ్ పర్సన్ ఇప్పుడు అతని ఫార్ములా, ఈ ఆల్ఫాజోలం తయారు చేయడానికి ఉపయోగపడేటువంటి ఫార్ములాను వీళ్ళకు అమ్మడం జరిగింది. ఈ గ్రూప్ లో మెయిన్ పాత్ర ఉంది సార్. 1 week నుంచి ఏరియాలో వాచ్ పెట్టడం జరిగింది. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. ఫైనల్గా ఈ లేఅవుట్లో, గేటెడ్ కమ్యూనిటీలో లేఅవుట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ను అద్దె తీసుకొని గత 15 రోజులుగా ఆల్ఫాజోలం ఇల్లీగల్గా తయారు చేస్తూ ఇక్కడ ఆ గ్యాంగ్ మేము రౌండప్ చేయడం పట్టుకోవడం జరిగింది. ఇందులో మెయిన్గా వచ్చేసి మీనా శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి బీఎస్సీ కెమిస్ట్రీ చదివినాడు. సూర్యాపేట నేటివ్. చదువుకున్న తర్వాత కొన్ని రోజులు అక్కడ కొన్ని ఫార్మా కంపెనీలో, కొన్ని కెమికల్ కంపెనీలో పనిచేసి ఫైనల్లీ ఈ ముట్టు హైదరాబాద్ కూడా చాలా ఫార్మా కంపెనీలో, కెమికల్ కంపెనీలో పనిచేసినాడు. ఇతనికి పొలిశెట్టి రాంబాబు అనే ఒక వ్యక్తి, ఇతను కూడా నేటివ్ ఆఫ్ సూర్యాపేట. తర్వాత తాడి లక్ష్మణ్ అనే వ్యక్తి, కాకర చంద్రశేఖర్ అనే వ్యక్తి, ఈ నలుగురు కలిసి ఒక ఇల్లు అద్దె తీసుకొని ఆల్ఫాజోలం తయారు చేయాలని చెప్పి ఒక ప్లాన్తో మరి ఇక్కడ అద్దె తీసుకున్నారు. అద్దె తీసుకొని తర్వాత
కుక్కట్పల్లి ప్రశాంత్ నగర్ ఏరియాలో నర్మదా కెమికల్స్ అని ఒక కెమికల్ షాప్ ఉన్నది. అక్కడ దాంట్లో రాజేశ్వరరావు అనే వ్యక్తి, ఇతని గతంలో ఎన్సీబీ వాళ్ళు లోకల్ పోలీసులు క్వశ్చన్ చేసినారు ఒక ఆల్ఫాజురం కేసులో, ఎన్డీపీఎస్ కేసులో. ఇతని దగ్గర ఈ కెమికల్స్ తీసుకోవడానికి, తర్వాత కావాల్సినటువంటి ముడి సరుకును డిఫరెంట్ ప్లేస్లో తీసుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేసినారు. ఈ రాజేశ్వరరావును అప్రోచ్ అయినారు. రాజేశ్వరరావు ఈ కెమికల్స్ ఇవ్వడానికి ఆయన విల్లింగ్నెస్ చూపించినాడు. తర్వాత అక్కడ ఈ రాజేశ్వరరావు అనే వ్యక్తి ద్వారా ఒక సిపి రెడ్డి అనే ఒక వ్యక్తి, ఇతను ఒక ల్యాబ్ నడుపుతున్నాడు, కెమికల్ ల్యాబ్. అతని దగ్గర ఈ ఆల్ఫాజోరం తయారు చేయడానికి కావాల్సినటువంటి ఒక ఫార్ములాను కొనుక్కోవడం జరిగింది. ₹1,00,000 దానికి ఇన్వెస్ట్ చేసి ఆ ఫార్ములా కొనుక్కున్నారు. తర్వాత దానికి కావాల్సినటువంటి ముడి సరుకులు తెచ్చుకున్నారు. ఈ వర్క్ను సూపర్వైజ్ చేయడానికి పులిశెట్టి రాంబాబు ఆధ్వర్యంలో మరి అక్కడ కాకర చంద్రశేఖర్ ఇంతకుముందు డిఫరెంట్ ఫార్మా కంపెనీలో పనిచేసి శ్రీవత్స లైఫ్ సైన్సెస్ అని ఒక ఫార్మా కంపెనీ గుమ్మడిలో ఉంది. అక్కడ ప్రస్తుతం అక్కడ మేనేజర్గా పనిచేస్తున్నాడు. మరి అదేవిధంగా ఇతనికి హెల్పర్గా కాటి లక్ష్మణ్ అనే వ్యక్తి ఇంతకుముందు ఓల్డ్ ఏజ్లో పనిచేసి వీరికి అసిస్ట్ చేయడానికి అతను కూడా తీసుకోవడం జరిగింది. గత 15 రోజులుగా ఈ కావాల్సినటువంటి ముడి సరుకును, ఈ రా మెటీరియల్ అండ్ కెమికల్స్ తెచ్చుకొని, కావాల్సినటువంటి పరికరాలు తెచ్చుకొని వీళ్ళు ఫైనల్గా ఆల్ఫాజోరం 2.90 kg, 2 kg 900 గ్రాములు ఆల్ఫాజోరం ఫినిష్ గుడ్. ఇది దాదాపుగా 7 స్టేజెస్లో తయారు చేసేటువంటి ప్రాసెస్. ఇది హైలీ కాంప్లికేటెడ్ ప్రాసెస్. దీనికి కావాల్సినటువంటి కెమికల్స్ పారానైట్రోక్లోరో బెంజిన్, బెంజైల్ సైనైడ్, హైడ్రోజన్ హైడ్రేట్, మెథనాల్. ఈ 4 కెమికల్స్ను డిఫరెంట్ కాంబినేషన్స్లో సింథసిస్ చేస్తే ఫైనల్గా వచ్చేటువంటి ప్రోడక్ట్ రెడీ ఉన్నది. బట్ ఫార్చునేట్లీ ఈ ఆల్ఫాజోరం అమ్మే లోపలనే మేము పట్టుకోవడం జరిగింది. మరి దీంట్లో మా టీం సంబంధించి అడిషనల్ ఎస్పీ జేసీ ఎన్ఫోర్స్మెంట్ కురేష్ గారి సూపర్విజన్లో అడిషనల్ ఎస్పీ భాస్కర్ గారు, డిఎస్పీ తిరువ శ్రీనివాసరావు గారు, తర్వాత వారి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, వారి టీం మొత్తం కూడా దీనిలో చాలా కష్టపడి పనిచేసి ఈ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. ఈ సీజ్ చేసినటువంటి మెటీరియల్, సీజ్ చేసినటువంటి ఆల్ఫాజోరం విలువ 30 లక్షల వరకు ఉంటుంది. అదేవిధంగా దీనిలో ఉపయోగించినటువంటి పరికరాలన్నీ కూడా మేము సీజ్ చేసినాము, కెమికల్స్ కూడా సీజ్ చేసినాము. మేము ఈ ఆల్ఫాజోరం ఫినిష్ గుడ్ సీజ్ చేసిన తర్వాత ఇంకా మెటీరియల్, ఇంకా 3 kg ఆల్ఫాజోరం తయారు చేయడానికి సరిపడేటువంటి మెటీరియల్ కూడా రెడీ ఉన్నది. దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆల్ఫాజోరం అనేది ఎన్డీపీఎస్ డ్రగ్. ఇది నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్లో ప్రొహిబిటెడ్ డ్రగ్. ఇది దీన్ని మెయిన్గా తాడి అడల్టరెంట్ యూజ్ చేస్తారు. సింథటిక్ కళ్ళను తయారు చేయడానికి ప్రధానంగా యూజ్ చేస్తారు. ఒక 10 గ్రాముల ఆల్ఫాజోరంతో దాదాపు 600 లీటర్ల కళ్ళను, సింథటిక్ కళ్ళను తయారు చేయడానికి అవకాశం ఉన్నది. మరి ఇది వెరీ వెరీ డేంజరస్ సైకోట్రాపిక్ డ్రగ్. దీనివల్ల చాలామందికి ఆరోగ్యం పాడేటువంటి అవకాశం ఉన్నది. మరి తయారు చేసేటువంటి ప్రాసెస్ కూడా చాలా డేంజరస్ ప్రాసెస్. ఇది ఒక్కోసారి ప్రమాదవశాత్తు ఎక్స్ప్లోడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నది. వారు లోపల మీరందరూ కూడా పోయి చూసినారు, అక్కడ ఒక 2 నిమిషాలు ఉండేటువంటి పరిస్థితి లేదు, అంత పంజెంట్ స్మెల్ ఉంది. మరి దీంట్లో ఈ బేసికలీ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ విధంగా ఐసోలేటెడ్ ప్లేస్లో ఇండిపెండెంట్ హౌస్ కానీ, ఎవరికి తెలియనటువంటి ప్లేస్ కానీ అద్దె తీసుకొని అక్కడ ఇటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ తయారు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీడియా ద్వారా అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా వాళ్ళ ఇళ్లను రెంట్కి ఇవ్వడానికి ఆలోచిస్తున్నప్పుడు ఎవరికి ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం అనేది చూడాలి. అదర్వైజ్ దే విల్ ఆల్సో బి హెల్డ్ రెస్పాన్సిబుల్. వారికి నాలెడ్జ్ ఉన్నదని చెప్పి అని అలా అనుమానం వస్తే ఇంటి ఉన్న మేము కూడా మీకు కేసు పెట్టడానికి వెనకాడం. ఎందుకంటే ఇల్లు ఖాళీ ఉన్నది, ఎవరికో ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ కాదు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు నడుపుతారా, బృహతలో నడిపే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఇటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకే టెర్రర్ యాక్టివిటీస్ కూడా యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా తమ ఇళ్లను, వారి అపార్ట్మెంట్స్ను కిరాయికి ఇచ్చే ముందు
ఒకటి 10 సార్లు ఆలోచించాలి. అది ప్రాపర్ వెరిఫై చేసినాకనే ఇవ్వాల్సింది నేను కోరుతున్నాను. అదేవిధంగా మరి ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇల్లీగల్ డ్రగ్స్ తయారు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి శివారు ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరికైనా అనుమానం వస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్, ఎక్సైజ్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ కానీ, ఈజీ న్యాప్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ వెంటనే తెలియవలసిందే కోరుతున్నాను. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికైనా అనుమానం రావచ్చు, సస్పిషియస్ యాక్టివిటీ, ఏదో రకమైనటువంటి కొత్త వ్యక్తుల సంచారం, అదేవిధంగా ఈ